మాది ఆదిలాబాద్ జిల్లా మందమరి. నా పేరు పఠాన్ జమీల్ ఖాన్. గత 34 సంవత్సరాల నుండి నేను ఈ కుంఫు కరాటే తైకాండో మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాను. నేను మన రాష్ట్రం దేశం తరపున ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 29 బంగారు పథకాలు, 12 రజత పథకాలు, అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలో ఏషియన్లో 35 బంగారు పథకాలు, 15 రజత పథకాలు, 24 కొంచె పథకాలు మరియు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డు 2017-18లో ఇప్పటివరకు సాధించినాను. కానీ దాదాపుగా 22 సంవత్సరాలైంది హైదరాబాద్లో ఉండి మెహదీపట్నంలో నేను కోచింగ్ ఇస్తూ ఇతర దేశాలకు ఛాంపియన్షిప్లో 14 సార్లు అమెరికా వచ్చిన, లండన్ 2 సార్లు, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్ ఇక్కడ బయట డొనేషన్ చేసుకొని, కానీ చంద్రబాబు గవర్నమెంట్ నుండి కేసీఆర్ దాకా కూడా నేను తిరిగిన అన్ని ప్రయత్నాలు చేసిన. నాకు ఉండటానికి ఇల్లు, ఉద్యోగం, నగదు ప్రోత్సాహం అన్ని రకాల క్రీడాకారులకు ఇస్తున్నారు. నాకు కూడా ఇప్పియని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరి దగ్గర కూడా తిరిగి ప్రయత్నం చేసినా కానీ ఎవరి నుండి ఏలాంటి సాయం లేదు నాకు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి వచ్చినా నేను ఇక్కడికి. నేను శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్ కంటిన్యూ 2006 నుండి 19 వరకు అమెరికా 14 సార్లు వచ్చిన. నేను అమెరికాలోని 18 బంగారు పథకాలు, 12 రజత, 18 కొంచె పథకాలు సాధించింది మన రాష్ట్రం నుండే, తెలంగాణ రాష్ట్రం నుండే కాదు, దేశం నుండి, భారతదేశం నుండి నేను నన్ను ఒక్కడిని విడిచిపెట్టి ఇంకా ఒకళ్ళు ఉన్నా కూడా నేను ఈ దేశం విడిచిపెడతా అని చెప్పిన ఒక స్పోర్ట్స్ ఎండి గారు చెప్పారు. నీలాంటి వాళ్ళు 200 మంది ఉన్నారని చెప్పి. సార్, నన్ను విడిచిపెట్టి ఇంకొకళ్ళని చూపించినా కూడా నేను ఈ దేశంలో ఉండదని చెప్పిన ఆయన. మరి నాకు మ్యారేజ్ కాలే. ఇక కుటుంబం ఇక ఏమన్నా వస్తే అందరం మంచిగా బతుకుదాం, ఉండటానికి ఇల్లు లేదు, అందరం కూడా కూరగాయలు పండ్లు అమ్ముకొని జీవిస్తాం మా కుటుంబ సభ్యులం మేము. నేను ప్రైవేట్ ఎస్ఎస్సి రాసిన, డిగ్రీ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసిన. లోపలికి కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పి వచ్చిన, కానీ లోపల అక్కడ సెక్యూరిటీ చెక్ చేసి ఈ మెడల్స్ ఉన్నాయి, మెడల్స్ ఇక్కడనే పెట్టిపోవాలి, మళ్ళీ వినతి పత్రం తీసుకొని పోవాలంటే నేను ఈ మెడల్స్తోనే అయితేనే లోపలికి పోతా, లేకుంటే లేదని చెప్పి రిటర్న్ వచ్చేసిన. నేను సెక్రటరీ దగ్గర కూడా ముఖ్యమంత్రి గారి అపార్ట్మెంట్ కోసం ట్రై చేస్తాను. నాకు ప్రభుత్వం నుండి అదే అంతర్జాతీయ క్రీడాకారులకు, ప్రపంచ స్థాయి క్రీడాకారులకు ఇస్తారు ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం ఇస్తారు, ఇంటి స్థలం ఇస్తారు, నగదు ప్రోత్సాహం ఇస్తారు. నాకు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం సాయం చేయాలని చెప్పి, ఇప్పుడైనా నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాను.